హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ ఫ్యాషన్ స్టూడియో. నేను మీ ప్రమీల. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? 4x బ్లౌజ్ కటింగ్ అనేది నేను ఆల్రెడీ చూపించాను కదా. సో ఆ బ్లౌజ్ కటింగ్ చేసాం కదా, ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే మనం బ్యాక్ పార్ట్కి లైనింగ్ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా అటాచ్ చేసుకోవాలి. రెగ్యులర్గా నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి ఈ పాటికే ఈ లైనింగ్ అనేది ఎలా కుట్టుకోవాలి ఎవ్రీథింగ్ తెలుసు అనమాట. సో మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్నో యూస్ఫుల్ వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి బెల్ ఐకాన్ పైన కూడా క్లిక్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. సో వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు మెయిన్ ఫ్యాబ్రిక్ పైన అంటే అసలు భాగం పైకి వచ్చేటట్టు వేసుకుని ఒరిజినల్ దానిపైన లైనింగ్ వేసుకుని ఇలా నెక్ చుట్టూ 3 పిన్స్ పెట్టుకుని ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది కట్ చేసి ఇలా చిన్న చిన్న కట్స్ అనేది మనం ఈ కుట్టు వేసాం కదా, ఆ కుట్టుకి దగ్గరగా వచ్చేటట్టు చుట్టూ కట్స్ అనేది పెట్టుకోవాలన్నమాట. మీకు ఇంకా డీటెయిల్స్గా కావాలితే కనుక బోలెడన్ని రకాల బ్లౌజ్ కటింగ్స్ అండ్ స్టిచ్చింగ్స్ వీడియోస్ అనేవి మన ఛానల్లో ఉన్నాయి. మీరు ఈ వీడియో చూస్తున్నారు కదా, మన ఛానల్ ప్రొఫైల్ పిక్ మిషన్ది కనిపిస్తుంది చూడండి, దానిపైన క్లిక్ చేస్తే నా ఛానల్లోకి మీరు వెళ్తారనమాట. ఫుల్ వీడియోస్ అనేవి మీకు ఈజీగా కనిపిస్తాయి. నెక్స్ట్ లైనింగ్ని అటువైపుకి రొటేట్ చేసి దానిపైన ఇలా చుట్టూ ఎడ్జ్ స్టిచ్ అంటే చివరికి వచ్చేటట్టు మనము కుట్టు అనేది వేసుకోవాలి. నెక్కని అస్సలు సాగదీయొద్దు. అలా సాగదీసి కుట్టాము అంటే వదులుగా అయిపోతుంది అనమాట, అంటే లూజ్ అయిపోతుంది. సో కాబట్టి మీరు నెక్కని సాగదీయకుండా నార్మల్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి, ఓకేనా. సో ఈ విధంగా నెక్ చుట్టూ స్టిచ్ చేసిన తర్వాత అటువైపుకి రొటేట్ చేసి మళ్ళీ లైనింగ్ పైన చుట్టూ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా తిరిగి వేసి మళ్ళీ లైనింగ్ పైన అనమాట షోల్డర్ దగ్గర నుండి ఇలా చంక దగ్గర నుంచి ఇలా ఇంకా మొత్తం చుట్టూ మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. సో మీరు నా వీడియోస్ చూడాలి, రెగ్యులర్గా మిస్ అవ్వకుండా చూడాలి, బోల్డెడ్ అన్ని కటింగ్ అండ్ స్టిచ్చింగ్స్ అనేవి నేర్చుకోవాలి అంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, చేసుకోకపోతే. అండ్ అలాగే వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే ఎంతో కష్టపడి మీకోసం నేను వీడియో చేస్తాను. మీరు కనీసం ఒక్క లైక్ అయినా నాకు ఇస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అంతేకాదు అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన నా వీడియోని లైక్ చేయడం వలన నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే నాకు ఇంకా వీడియోస్ చేయాలి మీకోసం అనే ఎనర్జీ అనేది వస్తుందన్నమాట. నేను చాలా యాక్టివ్ అయిపోతాను. సో అందుకని చెప్పి మీరు నన్ను సపోర్ట్ చేయడం కోసం అయినా సరే దయచేసి నా రిక్వెస్ట్ అనుకోటి ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఇలా చుట్టూ మనం లైనింగ్ పైన స్టిచ్ చేసేసిన తర్వాత చుట్టూ ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసుకోండి. ఎందుకు ఫాస్ట్గా పెట్టాను అంటే ఆల్మోస్ట్ నార్మల్ కటింగ్ బ్లౌజ్ చూపించాను, క్రాస్ కటింగ్ బ్లౌజ్ చూపించాను, సాదా బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించాను. వీటన్నింటిలోనూ కూడా ఈ లైనింగ్ అటాచ్ చేయడం అనేది బ్యాక్ పార్ట్కి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అనమాట. సో అందుకని చెప్పి నేను ఇందులో కొంచెం ఫాస్ట్గా పెట్టాను. అండ్ ఈ బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అయింది కదా లైనింగ్ అనేది, ఇప్పుడు నడుము బెల్ట్ కోసం నేను ఈ విధంగా 2 ఇంచెస్ విడ్త్ అలాగే లెంత్ వచ్చేసి వేస్ట్ ఎంత ఉందో అంత మనం పెట్టుకొని ఇలా ఒక సైడు ఫోల్డ్ చేసి స్ట్రైట్గా కుట్టుకోవాలన్నమాట. ఇది నడుము బెల్ట్ కోసం నేను స్టిచ్ చేస్తాను. సో ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో అనేది మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, తప్పకుండా క్లిక్ చేస్తే మీకు డిస్క్రిప్షన్లో లింక్ పైన క్లిక్ చేశారనుకోండి డైరెక్ట్గా మీరు కటింగ్ వీడియోలోకే వెళ్ళిపోతారనమాట. సో ఈ కటింగ్ వీడియో చూసిన తర్వాత ఈ స్టిచ్చింగ్ వీడియో చూస్తే మీకు క్లియర్గా చాలా క్లారిటీగా అర్థమైపోతుంది. సో అందుకని చెప్పి మీరు ఏం చేస్తారంటే ఒకసారి కటింగ్ వీడియో అనేది చూడండి. ఈ విధంగా స్ట్రైట్గా నడుం బెల్ట్ని బ్యాక్ పార్ట్ పైన పెట్టి కుట్టిన తర్వాత దాన్ని ఈ విధంగా మళ్ళీ రొటేట్ చేసి అప్పుడు దానిపైన మళ్ళీ స్టిచ్ అనేది ఇలా వేసుకోవాలన్నమాట. వేసుకుని ఇలా లోపలికి మళ్ళీ మడత వేసి దీనిపైన మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి, ఓకే. సో ఇదే కాదు, వన్ టక్ బ్లౌజు, బోట్ నెక్ బ్లౌజు, ప్రిన్స్ కట్ బ్లౌజు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ అనేవి ఉన్నాయి. సో ఆ బ్లౌజెస్కి ఈ విధంగా
వేస్ట్ బెల్ట్ అనేది పైకి కనిపించకుండా ఇన్విజిబుల్గా ఎలా వేసుకోవాలో చూపించాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి టక్స్ వేసుకోవాలన్నమాట బ్యాక్ పార్ట్కి. ఈ టక్స్ ఎలా వేసుకోవాలి, ఎంత లెంత్ వేసుకోవాలి అనేది ఈ బ్లౌజ్ కటింగ్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ మార్కింగ్ చేసుకున్న దానిపైనే మనం ఈ విధంగా టక్స్ కుట్టుకోవాలన్నమాట. చూడండి, బ్యాక్ పార్ట్ అనేది మనకి ఫస్ట్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్స్ని ఒరిజినల్ పైకి వచ్చేటట్టు 2 పీసెస్ని వేసుకుని లైనింగ్స్ని వాటిపైన వేసుకుని ఇక్కడ నెక్ అనేది స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. సో నెక్ అనేది ఏంటంటే ఇక్కడ చాలామంది స్టిచ్ చేసేసిన తర్వాత సెపరేట్గా నెక్ పీస్ వేసి స్టిచ్ చేస్తారు. బట్ ఇక్కడ నేను నెక్ పీస్ వేయాల్సిన అవసరం లేకుండా బ్యాక్ పార్ట్కి నెక్ ఎలా అయితే స్టిచ్ చేసామో ఫ్రంట్ పార్ట్కి కూడా అలా స్టిచ్ చేయాలని చెప్పి మీకు చూపిస్తున్నాను. ఇలా ఎక్స్ట్రా కట్ చేసిన తర్వాత చిన్న చిన్న కట్స్ పెట్టుకుని అటువైపుకి రొటేట్ చేసి సేమ్ బ్యాక్ పార్ట్ నెక్ ఎలా స్టిచ్ చేసామో అలాగే ఈ ఫ్రంట్ పార్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ అనేది 2 పార్ట్స్ ఉంటాయి కదా, మరి లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి. సో ఒకటి నేను స్టిచ్ చేసి చూపిస్తున్నాను కాబట్టి ఇంకొక దాన్ని కూడా సేమ్ నెక్ అనేది మీరు ఇదే ప్రాసెస్లో ఫ్రంట్ పార్ట్ని ఎలా స్టిచ్ చేశానో అదే ప్రాసెస్లో ఇంకొక ఫ్రంట్ పార్ట్ కూడా మీరు స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. ఓకేనా? ఇది సేమ్ అనమాట, యాజ్ ఇట్ ఈస్. కాబట్టి మీరు మళ్ళీ అది చూపించినా మీకు టైం అనేది మనకి వేస్ట్ అవుతుంది. అందరికీ ఇంత లెంత్ వీడియోస్ చూడడానికి బ్యాలెన్స్ అనేది సపోర్ట్ ఉంటుందో లేదో మరి నాకు తెలియదు. సో నేను ఇంత లెంత్ వీడియోస్ పెట్టడానికి చాలా భయపడుతుంటాను అందుకే. బట్ లెంత్ ఎక్కువగా పెట్టడం వల్ల మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి బాగుంటుందన్నమాట. అంటే టైం ఉంటేనే కదా మనం క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందుకే వీలైనంత వరకు నేను చాలా వరకు తగ్గించడానికే ట్రై చేసి అప్పుడు మీకు కొంచెం వీడియో లెంత్ ఎక్కువైనా పర్వాలేదు మీకు అర్థం అవ్వాలని చెప్పి ఇంకా నేను అప్లోడ్ చేస్తూ ఉంటానన్నమాట. సో ఇంకా లెంత్ ఎక్కువైందంటే ఇంకా బాధ, చూడటానికి మీకు టైం సరిపోకపోవచ్చు, అదనమాట. సో ఈ విధంగా దీనిపైన నెక్ స్టిచ్ చేసిన తర్వాత చుట్టూ మనం ఇలా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసేసుకోవడమే. ఈ బ్లౌజ్ ఏంటంటే మీకు కటింగ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఎందుకంటే కటింగ్ స్టిచ్చింగ్ మిషన్ ఉన్న వాళ్ళే మ్యాక్సిమం అలాగే నేర్చుకోవాలి, ఎంతో కొంత నేర్చుకున్న వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు కదా. నేను ఇంతకుముందు కూడా క్రాస్ కటింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్, నార్మల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అన్నీ చూపించాను కదా. సో సేమ్ ప్రాసెస్, స్టిచ్చింగ్ అనేది సేమ్ ప్రాసెస్. కాకపోతే ఇది 4 టక్స్ బ్లౌజ్ కాబట్టి ఆ టక్స్ అనేది మనం ఎలా ఈ టక్స్ బ్లౌజ్ కటింగ్ అనేది ఎలా చేయాలనేది ఇంపార్టెంట్, కానీ స్టిచ్చింగ్ అనేది యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అనమాట. ఇదిగోండి 4th టక్ అనేది ఇలా వేసుకుంటే సరిపోతుంది అంతే. మిగతాదంతా కూడా క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేస్తామో అలానే అనమాట. అందులో మీకు ఇంకా నెమ్మదిగా క్లియర్గా స్టెప్ బై స్టెప్ చూపించాను. ఆ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు క్లిక్ చేసి చూడండి. ఓకేనా? సో ఇలా చూడండి, 4th టక్ అనేది ఈ చివరి ఉంటుంది కదా, దీన్ని వేసుకోవడమే. ఇది ఒక్కటి మీరు ఈ వీడియోలో చూసి క్రాస్ కటింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూసారనుకోండి, మీకు ఫుల్ క్లారిటీ అనేది వచ్చేస్తుంది. అయినా సరే నేను ఇందులో మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను, కాకపోతే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను అంతే అనమాట. కప్ అనేది పర్ఫెక్ట్గా అలా నిలబడుతుంది అంతే. మీరు ఎవరికైనా బ్లౌజ్ కుట్టారనుకోండి, మిమ్మల్ని సూపర్గా మెచ్చుకుంటారనమాట. అంత పర్ఫెక్ట్గా వస్తుంది. నేను చెప్పిన వేలో మీరు స్టిచ్ చేశారు అంటే కనుక ఫస్ట్ టైమే మీరు అరగంటలో బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. బట్ నేను చెప్పేది క్లియర్గా పర్ఫెక్ట్గా మీరు ఫాలో అవుతే మీరు పర్ఫెక్ట్గా కుట్టుకోగలుగుతారు. సో ఈ విధంగా ఇంకొక ఫ్రంట్ పార్ట్ని కూడా స్టిచ్ చేసేసుకున్నాను. ఇప్పుడు షేప్ బెల్ట్ అనమాట. సో షేప్ బెల్ట్ కోసం లైనింగ్ పీస్ని అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ని నేను కొంచెం ఎక్స్ట్రాగా కట్ చేసేసాను. సో దాన్ని నేను ఈ లైనింగ్ షేప్ బెల్ట్ ఎంతైతే ఉందో అంతే మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేస్తున్నాను అనమాట. సో ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది మనకి విడిగా కాకుండా 2 పీసులు కలిపి ఉండేటట్టే మనం కట్ చేసుకుంటే ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ అనేది మనకి వస్తుందన్నమాట. అది కూడా మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో చూడండి, ఒక లైనింగ్ పీస్ని ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టి స్టిచ్ చేయండి వన్ సైడ్. ఓకే, చూడండి ఈ విధంగా అనమాట. సో ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ని తీసుకోండి. ఇది ఫ్రంట్ పార్ట్ని తీసుకుని
తిరగవేసి లైనింగ్ ఉన్నది కిందకు ఉండాలన్నమాట. షేప్ బెల్ట్ భాగం అసలు డిజైన్ పైకి ఉండేటట్టు వేసుకుని ఇలా ఫ్రంట్ పార్ట్ దానిపైన పెట్టి చూడండి. ఇక్కడ టక్క దగ్గర నేను ఎలా అయితే ఫోల్డ్ చేస్తున్నానో అలా మీరు కూడా ఫోల్డ్ చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలన్నమాట. ఇలా స్టిచ్ చేసిన తర్వాత చూడండి, దీన్ని నేను ఈ లైనింగ్ చివరను కూడా ఒక స్టిచ్ అనేది వేసేస్తున్నాను షేప్ బెల్ట్కి. ఓకే, మీకు అర్థమవుతుందా లేదా అనేది నాకు కామెంట్లో చెప్పండి చాలు. మీకు ఏమైనా అర్థం కాకపోతే నేను మళ్ళీ మీకోసం వీడియో ఖచ్చితంగా చేసి చూపిస్తాను, సరేనా? సో ఇప్పుడు దీన్ని ఇలా మడత వేసి సమోసాలాగా లేదు చపాతీలాగా రోల్ చేసేసి ఈ చివర ఎడ్జ్ని మళ్ళీ దీనికి అటాచ్ చేసి స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలా చేయడం వలన ఏంటంటే మనకి ఖర్చు అనేది షేప్ బెల్ట్ వేసిన దగ్గర కనిపించదు. నేను ఇంతకుముందు వీడియోలో ఒక మెథడ్ చూపించాను, ఈ వీడియోలో ఇంకొక మెథడ్ అన్నమాట. ఓకేనా, మీకు క్లియర్గా అర్థం అవ్వాలని చెప్పి అన్నీ మీరు నేర్చుకోవాలి. ఏది కూడా నేర్చుకోలేదు అనడానికి ఉండకూడదు. సో ఖర్చు కనిపించేది ఒకటి చూపించాను షేప్ బెల్ట్, ఇప్పుడు ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనేది చూపించాను. చెప్పాను కదా, ఈ ఫ్యాబ్రిక్ అనేది చాలా దారుణం అనమాట. సో అందుకే దీన్ని ఏం చేయాలంటే ఇలాంటి ఫ్యాబ్రిక్స్ని మనం జాగ్రత్తగా కుట్టి తర్వాత ఐరన్ అనేది ఖచ్చితంగా చేయాలి. సో ఐరన్ కూడా చాలా జాగ్రత్తగా చేయాలన్నమాట. ఐరన్ చేసిన తర్వాత మీకు చూపిస్తానులేండి. సో ఇప్పుడు నేను కాజా పట్టి ఉక్సి పట్టి వేస్తున్నాను. ఈ వీడియో మన ఛానల్లో సెపరేట్గా చేయబడి ఉందన్నమాట. ఒక్కసారి మీరు చెక్ చేసి చూడండి. ఎందుకు అంటే నేను ఎంతో కష్టపడి ఆ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సెపరేట్గా వీటి కోసమే. సో కాబట్టి మళ్ళీ ఇందులో కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే నా గురించి కూడా మీరు కొంచెం ఆలోచించాలి కదా. ఈ వీడియో మీకు ఇలా ఎడిటింగ్ చేస్తే మీకు ఇన్ని నిమిషాలు, సో నేను నా పనులన్నీ ముగించుకొని కూర్చుంటే ఎప్పుడో కంప్లీట్ అవుతుంది అనమాట. షూట్ చేస్తూ స్టిచ్చింగ్ కటింగ్ చేయడం అంటే చాలా కష్టం. వితౌట్ షూటింగ్ మనం ఎంత ఫాస్ట్గా అయినా స్టిచ్ చేసేసుకుంటాము. మీకు కనిపిస్తుందా లేదా, ప్రతిదీ కనబడుతుందా లేదా, ఇలా చూసుకుంటూ షూట్ చేయడం చాలా కష్టం అనమాట. సో అందుకే నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో ఈ కాజా పట్టి ఎలా వేసుకోవాలి, ఉక్సి పట్టి ఎలా వేసుకోవాలి చూపించాను. ఈ వీడియోలో కూడా మీరు చూస్తున్నారు కదా, అంటే నేను కొంచెం ఫాస్ట్గా చెప్పాను కాబట్టి మళ్ళీ ఉంది చూడండి క్లియర్గా, మీకు అర్థం అవ్వాలి కాబట్టి చెప్తున్నాను అనమాట. సో ఉక్సి పట్టి కుట్టేసిన తర్వాత కాజా పట్టి కూడా స్టిచ్ చేసేస్తున్నాను. ఇందులో ఇంకొకటి ఏంటంటే ఎక్స్క్యూజ్ చేయాల్సింది, స్లీవ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా నేను ఇందులో చూపించట్లేదు అనమాట. ఎందుకంటే ఆ స్లీవ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా సెపరేట్గా వీడియో ఉంది. ఇందులో నేను షార్ట్ స్లీవ్స్ అనేది కటింగ్ చూపించేశాను. ఈ స్టిచ్చింగ్ అనేది ఆల్రెడీ వీడియో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఇంకా మీరు నార్మల్గా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ వీడియోలో ఫాస్ట్గా పెట్టాను అనుకోండి మీకు అర్థం అవ్వదు. సో అందుకని చెప్పి ఒకసారి ఆ వీడియో చూస్తే స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో, లేకపోతే వంటక్ బ్లౌజ్, బోట్నెక్ బ్లౌజెస్ వాటిల్లో కూడా మీరు స్లీవ్స్ స్టిచ్చింగ్ అనేది చూడొచ్చు అనమాట. ఓకేనా, సో ఈ విధంగా షోల్డర్ జాయింట్ కూడా చేసేస్తున్నాను నేను. చేసేసిన తర్వాత స్లీవ్స్ అనేది స్టిచ్ చేసిన తర్వాత ఎలా ఉందో మీకు చూపిస్తాను అనమాట. షోల్డర్ దగ్గర 2-3 కుట్లు అనేది మీరు ఖచ్చితంగా వేసుకోండి. చూడండి, షార్ట్ స్లీవ్స్, ఇది పట్టు శారీ పైన బ్లౌజ్ అని చెప్పాను కదా, షార్ట్ స్లీవ్స్ స్టిచ్చింగ్ అనేది నేను చేసేసాను. చూడండి, షేప్ బెల్ట్ అనేది ఇలా వస్తుందన్నమాట. పర్ఫెక్ట్గా మనకి ఖర్చు అదేం కనిపించకుండా కప్ షేప్ మాత్రం భలే వస్తుందండి, అసలు చాలా బాగా వస్తుంది. దెన్ నెక్స్ట్ ఒక స్లీవ్ని అటాచ్ చేసి మీకు అయితే ఇందులో చూపిస్తాను. ఓకే, స్లీవ్ స్టిచ్చింగ్ లైనింగ్ అనేది స్టిచ్ చేసేసిన తర్వాత ఈ బాడీ పార్ట్స్ అనేవి షోల్డర్ జాయిన్ చేసిన తర్వాత ఈ విధంగా మీరు ఎలా అయినా కుట్టండి. స్లీవ్ మిడిల్ పాయింట్ అనేది ఈ షోల్డర్ జాయింట్ దగ్గరికి వచ్చేటట్టు మాత్రం మనం కుట్టాలన్నమాట. ఇది ఒక్కటి మాత్రం మీరు ఫాలో అవ్వాలి. ఇది కానీ తప్పింది అంటే మీకు బ్లౌజ్ అనేది పోయినట్టే, 100% పోయినట్టే. ఎందుకంటే స్లీవ్స్ చంక దగ్గర ముడతలు రావడం, ఎక్కువ పెట్టడం, దానివలన చెస్ట్ దగ్గర ప్రాబ్లం రావడం, వేస్ట్ దగ్గర ప్రాబ్లం రావడం, ఇలా చాలా ప్రాబ్లమ్స్ అనేవి వచ్చేస్తాయి. సో కాబట్టి నేను చెప్పింది పర్ఫెక్ట్గా మీరు ఫాలో అవ్వండి. సో ఏది కూడాని ఒక్కసారి చూసి మనకి అర్థమైపోయిందిలే అనుకోకూడదు. 1-2 సార్లు వీడియోని చూడండి, లేదా వీడియో చూస్తూ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, సో అప్పుడు మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది.
ఒకవేళ అర్థం కాకపోతే అర్థం కాని పాయింట్స్ నన్ను కామెంట్లో అడిగినట్లయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడమా లేదా వీడియోలో మళ్ళీ చేసి చూపించడం అనేది చూస్తాను. చూడండి, పర్ఫెక్ట్గా మనం స్లీవ్స్ అనేది స్టిచ్ చేసేసుకున్నాం. ఇప్పుడు సైడ్ జాయింట్ అనేది చేసుకోవడమే. ఈ సైడ్ జాయింట్ ఎలా చేసుకోవాలంటే అటు ఇటు కూడా ఈక్వల్గా రావాలి అంటే మనం మార్కింగ్ చేసేటప్పుడు ఎంత ఖర్చు వదులుకున్నామో అంతే ఖర్చుని ఇక్కడ ఈ చివరన మనం ఈ వేస్ట్ దగ్గర, చెస్ట్ దగ్గర, అలాగే స్లీవ్స్ దగ్గర 3 మార్కింగ్స్ అనేది పెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ స్లీవ్స్ దగ్గర 2 ఇంచెస్ నేను ఖర్చు పెట్టాను. ఇక్కడ చెస్ట్ దగ్గర, కింద వేస్ట్ దగ్గర 1.5 అనేది పెట్టాను. సో ఇలా మార్క్ చేసుకున్న పక్కన మళ్ళీ ఖర్చు కోసం 2-3 కుట్లు అనేది వేసుకోవాలి. అందుకే మీకు మార్కింగ్ చేసి చూపిస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసి స్టిచ్ చేయడం వల్ల మీకు సైడ్ జాయింట్ అనేది తేడా రాదనమాట. ఈ ఖర్చులు ఏవైతే ఉన్నాయో పైన కింద కూడా పైకి ఉండేటట్టు చూసుకుని సమానంగా చంకాలు 2 దగ్గరకు వచ్చేటట్టు పెట్టుకుని అప్పుడు స్టిచ్ చేయండి. నిదానంగా స్టిచ్ చేయండి, కంగారు ఏమీ మీరు పడక్కర్లొద్దు. చూడండి, కిందన మళ్ళీ మనకి పైకి కిందకి ఎగుడు దిగుడు రాకూడదు, సమానంగా రావాలి. చూడండి, ఇలా చక్కగా సమానంగా వస్తే 100% మీ బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుట్టేసినట్టే అనమాట. ఓకేనా? సో ఇదే విధంగా అటుపక్క కూడా నేను సైడ్ జాయింట్ చేసేసాను. ఫైనల్లీ బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది వేసుకుంటే ఇంకా అలా నిలబడుతుంది అంటే బాడీ పైన షోల్డర్ జారే ప్రాబ్లమ్స్ కానీ ఏమీ ఉండవండి. స్లీవ్స్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఎక్కడ కూడా మనకి కుచ్చులు కానీ మడతలు కానీ రాకుండా స్లీవ్స్ చక్కగా స్టిచ్ చేసుకున్నాం అనమాట. సో కటింగ్లో స్లీవ్స్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూపించాను పర్ఫెక్ట్గా. సో కటింగ్ పర్ఫెక్ట్ ఉందంటే ఇదే అనమాట. సైడ్ జాయింట్ కూడా చూసారు కదా, ఎక్కడ కూడా మనకి తేడా అనేది రాదనమాట. సో దీన్ని ఒకసారి మనం చక్కగా మంచిగా ఐరన్ చేసేస్తే బ్లౌజ్ అనేది కింద వేసినా కూడా నిలబడి ఉంటుంది. సో ఇంత కష్టపడి మరి మీకోసం వీడియో చూపించాను కదా, ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్. మీ లవ్ అండ్ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్. మీ సపోర్ట్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా, లైక్ చేయడం ద్వారా నాకు ఇస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.